నమస్తే, వెల్కమ్ టు సెస్ టీవీ. నేను నరేష్. జానీ మాస్టర్ పైన కేసు అయింది. ఆయన చెంచల్గూడ జైల్లో కూడా ఉన్నారు. వారం గడిచిపోయింది ఆ ఇష్యూ అయి. అయితే తాజాగా హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ఇక్కడ జానీ మాస్టర్ని ఇరికించారు. వాళ్ళే వెనకాల నుండి ఆ అమ్మాయిని నడిపించారని కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ అరెస్ట్ అవ్వడానికి, ఈ ఇష్యూ అంతా కూడా ఏం జరిగింది అంతా తెలుసుకోవడానికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. జానీ మాస్టర్ ఇష్యూ వారం గడిచిపోయింది. ఎట్టకేలకైనా జైలుకి వెళ్ళాడు. ఏం జరిగిందంటారు సార్ అసలు? ఇప్పుడు జానీ మాస్టర్ గారు వారం గడిచిపోయిన చట్టం తన పని తను చేసిపోతుంటుంది. మనం ఏమి అట్లా ఆ ఇన్వెస్టిగేషన్లో వాటిలో మనం దూరకూడదు. ఎందుకంటే ఇది కోర్ట్ ఇష్యూ ఉంది కాబట్టి అది లీగల్ ఇష్యూ. ఒకటి వాళ్ళు కస్టడీ పిటిషన్ వేసుకుంటారు, వాళ్ళు బెయిల్ వేస్తారు, ఇవన్నీ రెగ్యులర్. ఇక్కడ ఏది నిజం ఏది అనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తేల్చాలి. అలాగే కోర్టు వారు తేలుస్తారు. ఇదంతా చాలా టైం పడుతుంది. ఇక బెయిల్ అంటారా, ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ సెక్షన్లకు అది వర్తిస్తుందా వర్తించదా, ఆ వర్తించకుండా ఏం పెట్టారు ఏం చేశారు అనేది వాళ్ళంతా అడ్వకేట్స్ చూసుకుంటారు. ఇక్కడ మనం ఏమంటున్నామంటే ఛాంబర్ నుంచి 5 సంవత్సరాల క్రితం మైనర్గా ఆ అమ్మాయి ఇష్టపడి వెళ్ళిందా, ఇష్టపడి తల్లి పంపించిందా, తల్లి ప్రోత్సహించిందా, ఈజ్ అ కేర్ ట్రాకర్, ఈజ్ మదర్. అది మళ్ళీ అంతకన్నా 14 సంవత్సరం, అంటే ఆమె చెప్పిన వయసుకి 14 సంవత్సరంలో D11 D12 షో చేసింది. ఈ 2 షోలు చేసింది అన్నీ ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఈ 2 షోలు చేసిందో ఆ 2 షోలో 14 సంవత్సరాలు కపిల్స్ అంటున్నారు. కపిల్స్కి అలౌ చేయరు, మేజర్ అయితేనే అలౌ చేస్తారు. అది కూడా ఒక అనుమానాస్పదం ఉంది. అయితే అక్కడ మేజర్ కాకుండా మైనర్కి అలౌడ్ లేదు. ఒకవేళ మైనర్కి అలౌ అయిందంటే ఎలాగే వెళ్ళింది. వాళ్ళ మదర్ ఏమైనా వాళ్ళు ఏమైనా బస్బూస్ మాటగా చేశారా? తర్వాత జానీ మాస్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె మేజర్ అంటున్నారా మైనర్ అంటున్నారా పక్కన పెడితే, నేను రెండో విషయం ఏమంటున్నానంటే అక్కడ జరిగింది ఒకవేళ తెలిసి జరిగినా ఇష్టపడి వెళ్ళినా కూడా రేపే అవుతుంది. ఒక మైనర్ అయితే అయి ఉంటే ఒకవేళగా నిజంగా ఆయన చేసుంటే అది మైనర్ అయి ఉంటే మరి రేపే అవుతుంది. ఓకే, ఆ చట్టం వర్తిస్తుంది. నేనేమంటానంటే ఇవన్నీ ఆ తర్వాత అప్ టు రిలేషన్స్ స్టిల్ 6 months దాకా వెరీ ఫుల్ రిలేషన్స్లో ఉంది. రిలేషన్షిప్లో ఉంది. భార్యని పిల్లల్ని దూరం చేసి ఆమె దగ్గర అయిపోదాం అన్నంత రేంజ్లో ఉంది. నేను వీడియోస్ చూస్తుంటే జానీ మాస్టర్తో. భార్య కోపం వచ్చి ఉండొచ్చు, పిల్లల్ని నన్ను దూరం చేస్తున్నావు నా భర్తతో దూరం చేసే పరిస్థితి వస్తుందేమో అని భయంతో ఆమె వార్నింగ్ ఇవ్వచ్చు, డిస్ప్యూట్ జరగవచ్చు. ఇవన్నీ ఊహాగానాలే. ఎందుకంటే ఏం జరిగింది ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి ఊహాగానాలే. కానీ ఏంటంటే జరిగి ఉండొచ్చు. భార్య ఒప్పుకోదు కదా, భార్య రోడ్డు మీద పడిపోతుంటే. కనుక ఆ హస్బెండ్ని బ్లాక్మెయిల్ చేస్తుంది, ఇది కొంత గోల్డ్ తీసుకుంది, కొన్ని తీసుకున్నాయి అనేది ఏదో నేను టీవీలో చూశాను. ఈ అమ్మాయి ఆల్రెడీ కార్డు వచ్చిన దాకా ఊరుకుంది. కార్డు వచ్చిన తర్వాత ఈమె సుకుమార్ గారి సినిమా చేస్తుంది. పుష్ప 2 సెకండ్ కొరియోగ్రాఫర్గా చేస్తుంది. ఫస్ట్ కొరియోగ్రాఫర్ ప్రాణ్ రక్షిత్ గారు, సెకండ్ కొరియోగ్రాఫర్గా చేస్తుంది. అయితే యాక్చువల్గా జానీ మాస్టర్ గారు చేయాలి ఆ కంపెనీ. అయితే జానీ మాస్టర్ గారు ఏదో అడిగితే వాళ్ళు ఇప్పుడు పార్టీలో బిజీగా ఉన్నారు కాబట్టి రిక్వెస్ట్ చేశారు, చేయలేను సార్ అంటే ఆయన ఎవరిలో పెట్టుకున్నారు. ఓకే, అక్కడ తర్వాత వచ్చి ఆమె చేసుకుంటానంటప్పటికి కంపెనీ వాళ్ళది కదా, అసిస్టెంట్ ఎలా తీసుకుంటుంది అనేది ఏదో గొడవ పెట్టి ఉండొచ్చు. అంటే నేను అక్కడ దగ్గరుండి ఐ విట్నెస్ చెప్తున్న వాళ్ళు విని అక్కడ గొడవ అయింది, ఆ పుష్ప దాంట్లో చిన్న గొడవ జరిగింది అనేది మాట ఐ విట్నెస్ చెప్తున్నారు. అది నిజమో తెలియదు. జానీ మాస్టర్ గొడవ చేశాడని. ఆ తర్వాత ఆ అమ్మాయిని మన సుకుమార్ గారు సపోర్ట్ చేసి సుకుమార్ గారు కంప్లైంట్, అంటే సుకుమార్ గారు ఏమి కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి ఇమ్మని చెప్పలే, మీరు మీడియాకి వెళ్ళకండి అమ్మా, మీరు డైరెక్ట్గా నేను ఛాంబర్ చెప్తాను, ఛాంబర్ కంప్లైంట్ పెట్టండి అని చెప్పారు. ఛాంబర్కి భరద్వాజ్ గారికి చెప్పారు. అమ్మాయి భరద్వాజ్ గారి దగ్గరికి వెళ్ళి 36 పేజీలు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అదంతా ఎంక్వైరీ చేసుకున్నారు, ఏం చేసుకున్నారో వన్ సైడ్ చేశారో తెలియదు. కానీ 4 రోజుల తర్వాత అమ్మాయిని పిలిచి డైరెక్ట్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్. అంటే భరద్వాజ్ అక్కడ ఆల్రెడీ అయిపోయింది, ఇంకా అక్కడ పాత్ర అయిపోయింది. ఎవరికి వచ్చింది? పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఇన్వెస్టిగేషన్ పోలీస్, ఇన్వెస్టిగేషన్ కోర్ట్. అంటే డిసైడెడ్ ఈజ్ కోర్ట్ అండ్ పోలీస్ స్టేషన్, వీళ్ళకి సంబంధం లేదు. ఇంకా వీళ్ళేం చేశారు, ఓవర్ యాక్టింగ్ చేసి కమిటీ
డైరెక్ట్గా అసలు ఆ కమిటీకి రిపోర్ట్ బయట పెట్టకూడదు, విక్టిమ్ పేరు బయట పెట్టకూడదు, ఏం జరుగుతుందో బయట పెట్టకూడదు. ఇవన్నీ కూడా ఏం చేసినా కూడా కంప్లీట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి తప్ప పెట్టకూడదు. వాళ్ళే ఏం చేశారంటే పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ ఒక పక్క నడుస్తుంటా వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అందరూ కలిపి ఝాన్సీ గారు వచ్చి ఒక స్టార్ హీరో వెనకాల ఉన్నారు, ఒక స్టార్ డైరెక్టర్ వెనకాల ఉన్నారు. ఇస్ ఎ గ్రేట్ వివేక్ గారు ఆమె తరపున ఆమెకు అండగా ఉన్నారు. వర్క్ అంతా ఇస్తాం అంటే ఇస్ వన్ సైడ్ ఇస్ కమిటీ ఆల్రెడీ డిసైడెడ్. ఆమెకు సపోర్ట్ చేస్తున్నాం డిసైడ్ అయిపోయారు. మీరు ఎలా చెప్తారు హీరో ఉన్నారు, మీరు ఎలా చెప్తారు స్టార్ డైరెక్టర్ ఉన్నారు, అంటే మీరు ఎలా చెప్తారు సస్పెండెడ్ జానీ మాస్టర్ కార్డ్ సస్పెండ్ చేయమని సస్పెండ్ చేయమని? అంటే మీరు ఆల్రెడీ ముందుగానే అనుకున్నారు, ఉందా సార్ ముందుగానే అంతా ఆ కక్ష ఉందా జానీ మాస్టర్ పైన వీళ్ళందరికీ? ఉంది. అంటే ఆయన మొత్తం టోటల్గా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ కదా, భరద్వాజ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే పడదులేండి. ఓకే అలాగా మొత్తం టోటల్ వన్ సైడ్ చేస్తాడు ఆయన. ఓకే ఆయనకి వేరే వాళ్ళంటే కూడా పడదు, జానీ మాస్టర్ అంటే కూడా పడదు. అంతే, ఒక డిఫరెంట్ వ్యక్తి ఆయన, ఒక డిఫరెంట్ వ్యూహంలో ఉండే వ్యక్తి, మామూలు కూడా వ్యక్తి కాదు. ఆ వ్యక్తి వెంటనే అయిపోయిన తర్వాత ఆ ఇన్ఫ్లుయెన్స్డ్ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించదా? చూపిస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తిని తప్పు అంటప్పుడు కుమార్ గారు చెప్తున్నారు కదా ఇది నిజమై ఉండదు అని చెప్పి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి వస్తుందా లేదా మైండ్? ఇది ఒక సంస్థ, ఆ సంస్థకు ఒక కమిటీ కదా, అక్కడ ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ రూపాయలు. అంటే మీరు ఎలా జడ్జిమెంట్ ఇస్తారు? మీకు ఎలా రైట్ ఉంది? జడ్జిమెంట్ కోర్టు ఇవ్వాలి, పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. అదేమీ చేయకుండా మీ డ్యూటీ మీరే ప్రెస్ మీట్ పెట్టడం ఫస్ట్ తప్పు, రెండోది రిపోర్ట్ బయట పెట్టడం ఫస్ట్ తప్పు, సస్పెండ్ చేయడం మీ తప్పు. ఇద్దరిని సస్పెండ్ చేయాలా? కోర్టు తీర్పు వచ్చేదాకా ఇద్దరిని మేము పక్కన పెడుతున్నాం. ఆల్ తకిమా వాళ్ళతో మీరు వర్క్ చేసుకోండి. సో మెనీ పీపుల్స్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు, వాళ్ళందరితో చేసుకోవాలి. కానీ వీళ్ళిద్దరిని పక్కన పెట్టాలి, పెడితే లేదంటే ఇద్దరిని వదిలేయాలి. కోర్టు డిసైడ్ చేస్తుంది, చట్టం తన పని తను చేసుకుపోతుంది. మీకేం రైట్ ఉంది? మీరు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఏ రైట్లో ఉన్నారు? ఇది మేము మాట్లాడిన మాటలు కావు. ఇది ఝాన్సీ గారు నోట్తోనే స్టార్ హీరో సినిమాలు ఇస్తారని చెప్పారు, ఒక స్టార్ డైరెక్టర్ సినిమాలు సపోర్ట్ చేస్తున్నారు. వివేక్ కుచ్చిపట్ల గారు సపోర్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆమె కొరియోగ్రాఫర్. ఎప్పుడైతే వివేక్ కుచ్చిపట్ల కొరియోగ్రాఫర్ ఆమెకి సినిమాలు ఇస్తున్నప్పుడు కొరియోగ్రాఫర్ ఇస్ అ మెంబర్గా నాట్ ఇన్వాలిడ్. అంటే ఆయన ఆ కమిటీలో ఉండడానికి లేదు. ఆ కమిటీలో ఆమెకు సపోర్ట్గా ఉంటే ఆ కమిటీ ఆయనకే సపోర్ట్ చేస్తాడు. ఇవన్నీ పోలీసు చట్టం పని తను చేసుకుపోతున్నారు 5 సంవత్సరాలది. మరి ఇంతకుముందు ఎవరు వాళ్ళ తల్లి ఏంటి, వాళ్ళ తల్లి 16 సంవత్సరాలకి ఎలాగొచ్చింది, డీలోకి ఎలాగెళ్ళింది, D11 D12కి ఆ షూటింగ్ ఎవరు చేశారు, ఎవరు షూటింగు, ఇవన్నీ మీరు కనుక్కున్నారా? పోనీ ఏమైనా జానీ మాస్టర్ పోనీ నిజంగా చేశాడా చేయలేదా, 16 సంవత్సరాల వయసులో ఏముందా, పోనీ అయ్యని ఎంక్వైరీ చేశారా? మీరు 5 సంవత్సరాలు ఒక్కసారి ఒక మనిషి మీద బలవంతం పెడితే ఆ ముఖం చూడాలంటే చాలా కష్టం. నేను మొత్తం టోటల్గా ఒక 1000 వీడియోస్ చూశాను. 1000 వీడియోస్లో కూడా చాలా హ్యాపీగా ఉంది. ఒక 2 months బ్యాక్, ఒక 3 months బ్యాక్ 4 months బ్యాక్ అనుకుంటా, అది విజయ్ అన్న ఒక ఆయన ప్రొడ్యూసర్ సినిమా తీస్తున్నాడు. ఆ ప్రొడ్యూసర్ సినిమా జానీ మాస్టర్ హీరో, ఈ అమ్మాయి డాన్స్ మాస్టర్. ఆ అమ్మాయి డాన్స్ మాస్టర్గా 20 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ 20 లక్షల కాంట్రాక్ట్ ఇస్తే మొత్తం టోటల్గా షూటింగ్ అంతా చేసి 12 కాన్సెప్ట్లు ఎంత చేసి మొత్తం టోటల్ 1.5 minutes తీసిన షూటింగ్ సాంగ్ తీరకపోతే అప్పుడు జానీ మాస్టర్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ జానీ మాస్టర్ వల్ల నేను ఏమంటే బయటకు చెప్పకండి, నా దాంట్లో రెమ్యునేషన్ మీరు కట్ చేసుకుందరు కానీ కంటిన్యూ చేసింది. ఆమె సో మెనీ టైమ్స్ మొత్తం టోటల్గా అమ్మాయి జానీ మాస్టర్ ఆ సినిమా హీరోగా ఆయన డ్యాన్స్ మాస్టర్గా కాపీ డేస్ కానీ ఇంకోటి కానీ చాలా దిక్కులు తిరిగారు కదా. మరి ఆ హీరోతో గొడవలు ఉంటే, ఆ హీరోతో రచ్చ ఉంటే, ఆ హీరోతో మొత్తం టోటల్గా రిలేషన్షిప్ లేకుంటే ఆ ప్రొడ్యూసర్కి ఈయనకి నాకు పడట్లేదండి, మీరు దయచేసి సినిమా తీయొద్దని చెప్పాలి కదా. ఆయన నడి రోడ్డు మీద పడేశారు. దీనికి సమాధానం ఏం చెప్తారు దాము గారు? దీనికి సమాధానం ఏం చెప్తారు ప్రొడ్యూసర్ కౌన్సిల్? సమాధానం ఏం చెప్తారు ఝాన్సీ గారు? ఈ నష్టానికి ఎవరు భర్తీ చేస్తారు? ఇప్పుడు ఆయన తీసుకొని ఆయన ఓకే, విక్టిమ్ ఈజ్ నష్టం డిఫరెంట్, వాళ్ళ నష్టం ఎవరు భరిస్తారు? ఆ నిర్మాత నడి రోడ్డు మీద పడేశారే. ఆ రోజు అదే మరి ఈమె ఇప్పుడు ఈ నెల క్రితం చెప్పే బదులు ఆ 2 నెలల ముందు 3 నెలల ముందు ఆమె అప్పుడు చెప్పుంటే 5 సంవత్సరాల నుంచి స్ట్రగుల్ పడుతుంది కదా. ఈ పెద్ద మనుషులు తెలియదా మరి ఆ షూటింగ్లో మరి ఆమె డాన్సరు, ఆమె డాన్స్ మాస్టర్ హీరో అని మరి కమిటీ వాళ్ళకి తెలియదా? మరి ఇవన్నీ ఎలా చేసావమ్మా? ఓకే, బాధపడ్డారని తెలుసంట, సినిమాలు చేసిందని తెలుసంట, బాధతోనే చేసిందంట ఝాన్సీ గారు చెప్తున్నారు.
చాలా గొప్పగా చెప్తున్నారు. ఆమె ప్రగతి గారు చెప్తున్నారు, ఏం లేదండి చాలా మంది మొత్తం అందరూ రావాలా. నాకు తెలిసి 25 సంవత్సరాల నుంచి మీరు షూటింగ్లో ఉన్నారు కదా, మీకు ఆ స్ట్రగుల్స్ ఎక్కడ పడలేదా? అవి ఎవ్వరు పడకుండానే మీరు డైరెక్ట్గా వచ్చారా? ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రతి ఒక్క మగవాడు స్ట్రగుల్ పడతారు. మనం నిజాయితీ ఉంటే సున్నితంగా తిరస్కరిస్తుంటే వెళ్ళిపోతూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. మన దాంట్లో తప్పు ఉంటే మనం మనం దాన్ని అంటానికి లేదు. మన దాంట్లో నిజాయితీ ఉంది అంటే మన అవతల వాడు అడిగిన వెంటనే చెప్పుతో కొట్టాలి. టాలెంట్ ఉంటే క్యారెక్టర్ ఇస్తారు, టాలెంట్ లేకపోతే వదిలేస్తారు. అంతే తప్ప మన జీవితాన్ని వాళ్ళకి దారబోసి వాళ్ళ అడ్డదారిలో మనం హీరోయిన్ అవుదాం, అడ్డదారిలో మనం క్యారెక్టర్ పొందాం, అడ్డదారిలో మనం డాన్సర్ మాస్టర్ అయిపోదాం అంటే తప్పు. మన మాన ప్రాణాలు తాకట్టు పెట్టి వాళ్ళు అడిగారని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు చేసి మనం చీప్ చేసుకొని మనం ఈరోజు నన్ను మోసం చేశాడు అంటే, మోసం చేసిన కంటే మోసపోయాను అంటే, మోసం చేసేవాడు కంపల్సరీ మోసం చేయాలని చూస్తాడు. నువ్వు నీ స్వార్థం కోసం మోసపోయావు. తప్పు, 100% తప్పు. కనుక నేనేమంటున్నానంటే, ఆడపిల్లలైనా ప్రతి ఒక్కరు ఆలోచించండి. మీకు సినిమా ఇండస్ట్రీలో అందరూ అలాంటి వాళ్ళు కాదు. సినీ ఇండస్ట్రీలో చాలామంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఎంతోమంది టాలెంట్తో బయటకు వచ్చారు, పైకి వచ్చారు, హీరోయిన్స్ వచ్చారు, సైడ్ ఆర్టిస్టులు అందరూ వచ్చారు. మీ ఇండస్ట్రీని ఇలా పరువు తీసి రోడ్డు మీద తీసుకొచ్చి ఇండస్ట్రీ అంతా ఇలాగే ట్రోలింగ్స్లో వాటిల్లో ఇండస్ట్రీలో అందరూ అమ్మాయిలు నైట్కి వస్తారు, పొగలకు వస్తుంటారు. వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి, వాళ్ళ జీవితాలు ఎలా చేసుకుంటారు, వీళ్ళు కామెంట్స్ చూస్తుంటే ఎలా చేస్తారు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒకళ్ళు ఇద్దరు చేసిన తప్పులకి ఇండస్ట్రీ అంతా అలాంటిది కాదు. ఇండస్ట్రీలో అందరికి ఆడపిల్లలకు అందరికీ అండగా ఉంటాం. చిన్న చిన్న పొరపాట్లు జరిగితే పొరపాటు కమిటీ పెట్టాం. ఆ కమిటీ ఏంటో తెలుసా? ఆన్ ది స్పాట్ ఏమైనా జరిగితే కమిటీ, మీరు 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలకో పలానా రోజు నన్ను పలానా హీరో, పలానా హీరోయిన్, పలానా డైరెక్టర్ నన్ను గోకాడని ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం చేస్తే, ఆ హీరోని లోన్ వేస్తే, ఆ డైరెక్టర్ లోన్ వేస్తే, అందరినీ లోన్ వేసేస్తే భరద్వాజ్ గారును ఝాన్సీ గారు మిగులుతారు. ఓకే, అందరు మిగిలి చర్లపల్లి జైల్లో ఉంటారు. షూటింగ్ ఎక్కడ చేయరు, చర్లపల్లి జైల్లో సెటిల్ వేసుకోవడమే. ఓకే. మరి ఆన్ ది స్పాట్లో మనకి ఏమైనా ఆడపిల్లకి మనం అండగా ఉండాలా, ఆడపిల్లకి సపోర్ట్గా ఉండాలా, సపోర్ట్గా ఉండి మనం పోలీస్ స్టేషన్ తప్పు జరిగితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇప్పించాలా, ఆ అమ్మాయికి మనం లేకపోతే సరిదిద్దాలి. నిలబడాలి. అంతే తప్ప ఆన్ ది స్పాట్ ఈజ్ లొకేషన్. అంతే తప్ప మనం ఎప్పుడో జరిగినవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు పెడదామంటే ప్రతి వాళ్ళకి కక్ష ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఏ హీరోయిన్కో హీరోకో గొడవ జరిగి ఉంటుంది, ఏ డైరెక్టర్కో హీరోయిన్కో గొడవ జరిగి ఉంటుంది, ఏ సైడ్ ఆర్టిస్ట్కో ఏ ప్రొడ్యూసర్కో గొడవ జరిగి ఉంటుంది. అందరూ లోనే ఉంటారు. ఖచ్చితంగా తప్పులు అనేవి అక్కడక్కడ జరుగుతాయి. సినిమా ఇండస్ట్రీ ఈరోజు కష్టకాలంలో ఉంది. సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోయింది. జానీ మాస్టర్ మొత్తం టోటల్గా జానీ మాస్టర్ నీ అమ్మాయి దేవాల గురువే దైవం, నా గురువే నా దైవం. గురువుకి పంగనామాలు పెట్టింది, గురువుని తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో దోసింది. ఈ అమ్మాయి ఆల్రెడీ సినిమాలు చేసుకుంటుంది. ఈ అమ్మాయికి ఒక 2 months కిందనే, అంటే కొన్ని రోజుల కిందనే కార్డ్ వచ్చింది. 1 month కిందే కార్డ్ వచ్చింది. కానీ అంత ముందుకి ఆఫర్లు వచ్చినాయి కదా సార్? ఆఫర్లు వచ్చాయి. జానీ మాస్టర్ వల్ల బెస్ట్ పర్ఫార్మెన్స్ కొరియోగ్రాఫర్. 1 month కిందే కార్డ్ వచ్చింది. ఆ కార్డ్ రాగానే ఇక జానీ మాస్టర్ తో అవసరం లేదని కదా, ఇప్పుడు ఆల్రెడీ జరిగిందనే కదా, అదే కదా. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకో 3-4 రోజులు అన్ని బయటకు వస్తాయి. ఈ కుట్రకోణంలో ఎవరెవరు బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, ఎవరెవరు ఏం చేశారో అన్ని బయటకు వస్తాయి కుట్రకోణంలో. ఖచ్చితంగా. సరే, ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఈ జానీ మాస్టర్ వెళ్ళడానికి కారణం ముఖ్యంగా సుకుమార్. సుకుమార్ పుష్ప సినిమాకి చేయనని చెప్పింది, పుష్ప 2కి. సో అందుకే సుకుమార్ వెనక నుండి కథ అంతా నడిపించిండు అని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తాయి. అది మనం చెప్పడానికి అవకాశం లేదు. కానీ ఒక అమ్మాయి కష్టం చెప్పింది, ఒక అమ్మాయి బాధ చెప్పింది, ఆమె తోటి వర్కర్ ఉన్నప్పుడు ఆ కష్టంలో నేను పలానా దగ్గరికి వెళ్ళి నువ్వు చాంబర్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమ్మా, ఇది మీ వ్యక్తిగత విషయాలని చెప్పి ఉండొచ్చు. ఇంకా సపోర్ట్ చేశాడంటారు, మన దగ్గర ఆధారాలు ఏం అల్లు అర్జున్ సుకుమార్ ఇద్దరు వెనక నుండి అల్లు అర్జున్ గారు అసలు ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు. ఇది ఓన్లీ జస్ట్ అనేది తప్ప సుకుమార్ గారిది ఆయన హెల్ప్ చేద్దాం చాంబర్కి చెప్పాడు తప్ప అది వ్యక్తిగత విషయాలు అయ్యా. నేను అమ్మాయి ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది, ఆయన జైలుకు పోయినాడు సార్. చట్టం దాని పని తను చేసిపోతుంటుంది. చట్టంలో మొత్తం టోటల్గా ఏమున్నాయి ఏంటి అనేది కొంచెం టైం పడుతుంది. న్యాయమే గెలుస్తుంది, టైం పడుతుంది. రీసెంట్ గా ఆయనకు జాతీయ అవార్డు వచ్చింది, అందుకే న్యాయమే గెలుస్తుంది, టైం పడుతుంది, టైం టేకింగ్. ఓకే. తర్వాత ఇక్కడ ఈ కార్డు కూడా క్యాన్సిల్ చేయమని చెప్పి అవదని, కార్డు క్యాన్సిల్ అవ్వదు, కార్డు సస్పెండ్ చేశారు. కాకపోతే 2 కార్డులు సస్పెండ్ చేయాలి తప్ప 1 కార్డు చేయడానికి లేదు. దానికి ఆల్రెడీ రూల్స్ ఒప్పుకోవు. అది కొన్ని ఉన్నాయండి రూల్స్ అండి, అంత ఈజీ ఏం కాదు. అది సీనియర్ నిర్మాత సార్, మీరు ఏం చెప్తారా? అంటే చాలా వరకు కూడా ఇలాంటి కొన్ని అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి కదా,
ఈ ఏవైతే ఈ కమిట్మెంట్లు అనేవి ఇలాంటివి కూడా. తప్పండి. ఏ కమిట్మెంట్ లేవు. నీకు ఇష్టపడి నువ్వు వెళ్తే కమిట్మెంట్ ఎందుకు అవుద్ది? నీకు ఇష్టపడి నువ్వు లవ్ చేసుకుంటే కమిట్మెంట్ ఎందుకు అవుద్ది? నీకు ఇష్టపడి నువ్వు రిలేషన్‌షిప్‌లో ఉంటే కమిట్మెంట్ ఎందుకు అవుద్ది? ఈ కమిట్మెంట్‌లు కావు. వికటించిన తర్వాత నిన్ను బలవంతంగా చేస్తే బలవంతం రేప్ అవుతది. ఓకే. అది నీకు చేత కాదా కంప్లైంట్ ఇవ్వడానికి? నీకు చేత కాదా చెప్పుతో కొట్టడానికి? చేత కాదా తిరగబట్టడానికి? నువ్వు ఒంటరిగా ఉంటావా? నువ్వు ఆడిషన్ అంటే నువ్వు ఆఫీస్‌కెళ్ళాలి. ఆడిషన్ అంటే అఫీషియల్ ఆడిషన్ ఆఫీస్. నిన్ను రూమ్‌కి ఎందుకు వెళ్ళమంటున్నారు? నిన్ను గెస్ట్ హౌస్‌కి ఎవరు వెళ్ళమంటున్నారు? నిన్ను హోటల్ రూమ్‌కి ఎందుకు వెళ్ళమంటున్నారు? ఆడిషన్ అఫీషియల్ ఆఫీస్‌లోనే అవుతది. టాప్ 1 ఆఫీసులు ఎవరు కూడా ఏం తప్పుడు పని చేయరు. ఎవరో ఇలాంటి వాళ్ళు కొంతమంది ఎదవలు ఉన్నారు. లేరు అని నేను అన్ను. కొంతమంది ఆఫీసులు పెట్టుకొని ఇలాంటి వాటి కోసం ఉంటాడు. మన పిల్లలు జాగ్రత్తగా మనం ఉండాలి. సార్. మనం ఉండాలి. ఇది మైనర్‌గా ఉండేప్పుడు కేర్ టేకర్ తల్లి. కేర్ టేకర్ ఢిల్లీ కేసులో మన తల్లిని తండ్రిని ఎందుకు కేసులో అరెస్ట్ చేశారు? ఎందుకు రిమాండ్ చేశారు? నేను పేర్లు చెప్పట్లేదు. విక్టిమ్ పేర్లు చెప్పకూడదు. రైట్ సార్. అది కాదు ఢిల్లీ ఒక కేసులో తల్లిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఎందుకంటే వాళ్ళ పాత్ర ఉంటది. పాత్ర కాదు, పెంపకం. మైనర్‌గా మైనర్‌గా నువ్వు దగ్గరుండి పంపించావు కాబట్టి నువ్వు కూడా ముద్దాయివే అని ఓకే. పంపించారు. జడ్జిమెంట్స్ ఉన్నాయి. హ్మ్. ఇవన్నీ ఉన్నాయి. కనుక కొంచెం లేట్ అవుతుంది. అన్ని గాని కంపల్సరీ కరెక్ట్ డెసిషన్ ఉంటదంటారు సార్. ఇది 4, 5 ఇయర్స్ కింద అయింది. ఇప్పుడు బయటకొచ్చింది. అమ్మాయి మైనర్ అది ఎవరెవరు తప్పు చేశారు అన్నది అందరూ బయటకు వస్తారు. రైట్. థ్యాంక్ యూ.